హలో మాస్టరు, హైదరాబాద్ లో వెళ్ళాలనుకుంటున్నారా? కొనుక్కోండి సార్. నేను వద్దంటే మాత్రం మానతారా ఏంటి? కానీ మీరు ఒక విల్లా కొనడం వల్ల ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండి. మరి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి కదా, సో చూసేయండి. సో ఎగ్జాంపుల్ తో సహా, విత్ ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తాను. దాని తర్వాత మీరు ఎక్కడ విల్లా కొనాలి, ఎలాంటి విల్లా కొనాలి, అసలు విల్లా కొనాలో వద్దా, ఒక చిన్న క్లారిటీ, చిన్నదేంటి, దాదాపు ₹1,00,00,000 విలువ చేసే క్లారిటీ అయితే మీకు ఈ వీడియోతో వస్తుంది, నాది హామీ. సో యాక్చువల్ గా నేను చెప్తున్నాను, హైదరాబాద్ లో మీ అందరికి వనస్థలిపురం ఐడియా ఉంది కదా. వనస్థలిపురానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల లోపు దూరంలో పెద్దంబరపేట అని ఉండింది. అంటే మీ అందరికీ తెలుసు కదా, రామోజీ ఫిలిం సిటీకి నియర్ బై పెద్దంబరపేట అనే ఏరియా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది. దాదాపు 225 గజాల్లో విత్ కన్సెషన్ చేసి ఇస్తున్నారనమాట వాళ్ళ విల్లా. సో వాళ్ళు పెట్టిన రేట్ ఎంత ఎంత ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే 3,000 నుంచి 3,200 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే G+2 అంటున్నారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక 1,300 ఎస్ఎఫ్టీ, తర్వాత ఒక 900 ఎస్ఎఫ్టీ, తర్వాత ఒక 700 ఎస్ఎఫ్టీ, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా ప్లానింగ్స్. వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు చేస్తున్నారు. సో 225 అనేది మినిమం సైజ్. అక్కడ నుంచి 250, 300, 350, 600 దాకా వస్తాయి. ఇదంతా ఓకే, నైస్, చాలా బాగుంది. వాళ్ళంటే బర్చర్సే కదా, బర్చర్స్ బొమ్మలు వేయడమే కదా, థ్రూ ఎంతసేపు మనం బొమ్మలు గీయడం. సో హ్యాపీగా బర్చర్స్ అయితే బాగా కాస్ట్లీగా బాగా డిజైన్ చేశారు. సో అంతా బాగుంది, వెల్ అండ్ గుడ్. ఈ ఎమ్మటే కట్టించేస్తున్నారు. ఒక సంవత్సరం చెప్తారు, వీళ్ళు మెల్లగా సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పక్కా చేస్తారు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళు పెట్టిన కాస్ట్ 3,20,00,000. ఇది మినిమం సైజ్. ఈ 225 గజాలు ఏదైతే ఉందో అది 3,20,00,000 పెట్టారు. సో ఇప్పుడు మనం లాజిక్ లో వద్దాము, మ్యాజికల్ పక్కన పెట్టేసి. పెద్దంబరపేట ల్యాండ్ వాల్యూ చాలా చోట్ల మీకు గజం స్థలం 18,000 దొరుకుతుంది. కొంచెం రోడ్డు పక్కకి మరీ లోపల కాదనుకున్నా కూడా మాక్సిమం 25,000 దొరుకుతుంది. సరే పోనీలేండి, మీ ఆనందం కోసం ఇంకొక 5,000 కలుపుకుందాం, అంటే 30,000 దొరుకుతుంది అనుకుందాం. సో మరి 225 గజాలకి ఎంత అవుతుంది? యావరేజ్న ఒక 25,000 లెక్క లెక్కేసుకుందాం, అటు ఇటుగా ఉంది కాబట్టి. సో 25,000 కింద లెక్కేసుకుంటే నేను యావరేజ్ ఎంత అవుతుంది మనకి? 55,50,000 అవుతుంది. సో మరి కన్సెషన్ చేసేస్తున్నాడు కదా, మరి దానికి కూడా ఛార్జెస్ లెక్కేయాలి కదా అని అనుకుందాం. మీరు ఎంత బాగా ఎంత కాస్ట్లీగా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఫర్ ఎస్ఎఫ్టీకి 2,000 అవుతుంది. మాక్సిమం 1,600, 1,700 ఉంది. కొంచెం మనం మంచి క్వాలిటీ వాడి మంచిగా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే 2,000 అవుతుంది. అంటే వీళ్ళు ఎంత కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు? మాక్సిమం 3,000, 3,200. సో అలా చూసుకుంటే మన కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? ఇంకొక 60 లక్షలు అవుతుంది. సరే ఇంకో 5 ఎక్స్ట్రా వేసుకుందాం, 65 అవుతుంది. సో మరి బిల్డర్ కట్టినందుకు ఏదో క్లబ్ హౌస్ అంటాడు, ఇంకా చెప్తాం క్లబ్ హౌస్ అంటాడు, బ్రాండ్ వాల్యూ అంటాడు, సెక్యూరిటీ అంటాడు, గ్రేటెడ్ కమ్యూనిటీ అంటాడు, ఫ్యూచర్ ఆపర్చునిటీ స్టోర్ అంటాడు, ఎమోషనల్ కంఫర్ట్ అంటాడు, ఇవన్నీ చెప్తారు కాబట్టి వాళ్ళు. సో వాటికి బిల్డర్ కట్టినది ఇవన్నిటికీ ఒక 20 లక్షలు వేసుకుందాం. పోనీ 20 కొనొద్దు, ఇంకొక 5 కలుపుకుండా 25 వేసుకోండి. సో ఇది ఒక 25, అదొక 55, ఎంత అయింది? 80 ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ 60, అంటే 1,40,00,000 అవుతుంది. ఈ 1,40,00,000 వాల్యూ చేసే బిల్లాని వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారండి? 3,20,00,000 అమ్ముతున్నారు. అది కూడా అన్ని డిస్కౌంట్లు పోగా నేను చెప్పేది ఫైనల్ ప్రైస్. సో 1,40,00,000 వాల్యూ ఉన్నది 3,20,00,000 అమ్ముతున్నారు. వాళ్ళు చెప్పే సింపుల్ లాజిక్ ట్రిక్ ఏం చెప్పిన, కొనుక్కుని పెట్టుకోండి సార్, 2 సంవత్సరాలు 5 కోట్లు అయిపోద్ది అంటారు. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దేవుడికే ఎరక. కానీ ఇక్కడ మీరు ఎంత నష్టపోతున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇది ఒక పెద్దంబరపేటలోనే కాదు, హైదరాబాద్ లో, తెలంగాణలో చాలా చోట్ల జరుగుతున్న ఒక మోసం అని చెప్పొచ్చు. లేదంటే వాళ్ళ బిజినెస్ మెన్స్, తెలివైన బిజినెస్ మెన్ చేస్తున్న ఒక తెలివైన మోసం ఇది. సో ఈ వీడియో నేను చేస్తుంది ఎవరి కోసం? ఇలాంటి విల్లాలు కొని ప్రజల కోసం. మధ్య తరగతి లేని వాళ్ళనైతే నేను చెప్పను, ఎందుకంటే 3,00,00,000 పెట్టి మధ్య తరగతి వాళ్ళు లేని వాళ్ళైతే కొనలేదు. ఎంతో కొంత వెల్ సెటిల్ వాళ్ళే కొంటారు. కాబట్టి మీరు చదువుకున్నారు, మీరు పెద్ద పెద్ద జాబులు ఉండొచ్చు, లేదా డాక్టర్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఎవరైనా ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ కూడా ఉండొచ్చు. మరి మీకు తెలివితేటలు ఉంటాయి కదా, ఒక్కసారి లాజికల్ గా ఆలోచించకుండా ఎందుకు ఎగబడి అలాంటి చోట్ల బుక్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. అంటే ఒకటి, మీరు చాలా బిజీగా ఉండి ఉండొచ్చు, లేదంటే మీకు కన్స్ట్రక్షన్ చేయడానికి, చేయించుకోవడానికి టైం కూడా ఉండకపోవచ్చు. అందుకు అది కాకుండా గ్రేటర్ కమ్యూనిటీ కావాలి, సెక్యూరిటీ కావాలి అని కూడా అనుకుని మీరు ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
1,40,00,000 మీరు 3,20,00,000 కొంటున్నారు. సర్లేండి 1,50,00,000 అనుకుందాం. 1,50,00,000 3,00,00,000 కొంటున్నారు. అంటే మీరు 1,50,00,000 లాస్ అవుతున్నారు. ఈ 1,50,00,000 సంపాదించడానికి ఎంత సంపాదించినా మీరు తక్కువలో తక్కువ ఒక 5-10 సంవత్సరాలు పట్టదా మీకు? అంటే 5-10 సంవత్సరాల మీ కష్టాన్ని తెలుసుకోకుండా, తెలియకుండా వదిలేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. లాజికల్ గానే ఆలోచించండి. తెలివిగా ఆలోచించండి. ఇది ఒక్క చోటే కదండి. ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. ఇంక రాసుకున్నా మర్చిపోతానేమో అది. కోంపల్లి, దూలపల్లి సైడ్. అక్కడ మాక్సిమం ల్యాండ్ రేటు 30,000 నుంచి 40,000 ఉంది. ఒక 10,000, 5,000 అటు ఇటు వేసుకుందాం అంటే. అక్కడ ఒక 200 గజాల్లో మీరు ఒక విల్లా కొంటే దాదాపు 80,00,000 ల్యాండ్ వాల్యూ అవుతుంది. కన్స్ట్రక్షన్ కి 75,00,000 అవుతుంది. ఇంకా అదర్ కాస్ట్, ఆ బిల్డర్ కాస్ట్, ఆ కమ్యూనిటీ అవి ఇవి ఇంకొక 25,00,000 వేసుకుందాం. సో ఎంత అవుతుంది మనకి టోటల్ గా? 1,80,00,000 అవుతుంది. మరి అక్కడ ఎంత అమ్ముతున్నారు తెలుసా? 3.5 కోట్ల నుంచి 4 కోట్లు అమ్ముతున్నారు. కోంపల్లి, దూలపల్లి అటు సైడ్ చూడండి. మీరు చూసి వచ్చి మాట్లాడదాం అండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. పటన్ చెరువు, ఇష్నాపూర్ బెల్ట్ అన్నమాట. ఇక్కడ రేట్ వచ్చేది 20,000 నుంచి 30,000 మధ్యలో. యాక్చువల్ గా అయితే 20 నుంచి 25 మధ్యలో ఉంది. ఇంకో 5 కలుపుదాం మనం, 30,000 మధ్యలో ఉంది. సో ఇక్కడ కూడా ఒక 200 నుంచి 250 గజాల్లో మనం వెళ్ళా కనుక కొంటే ల్యాండ్ వాల్యూ వచ్చేసి 70,00,000 అవుతుంది. కన్స్ట్రక్షన్ వాల్యూ 65 నుంచి 75 లక్షలు అవుతుంది. ఇంకా అతర్ కాస్ట్, ఆ బిల్డర్ కాస్ట్ అవి ఇవి 20 లక్షలు వేసుకుందాం. సో ఇక్కడ 1,60,00,000 అవుతుంది. బట్ ఇక్కడ వీళ్ళు అమ్ముతుంది ఎంత తెలుసా? 2,80,00,000 నుంచి 3,50,00,000 వరకు. అలాగే మనం ఆదిబట్లకి వెళ్దాం. ఆదిబట్ల తుక్కు కూడా ఆ ఏరియాస్ ఉన్నాయి కదా. అక్కడ 22,000 నుంచి 30,000 వరకు ఉంది. 35, 38 వరకు కూడా నడుస్తుంది ల్యాండ్ వాల్యూ. సో యావరేజ్ మనం 40,000 వేసుకుందాం. ఓకేనా? 80,00,000 ల్యాండ్ వాల్యూ అవుతుంది. 75,00,000 కన్స్ట్రక్షన్ వాల్యూ అవుతుంది. 25,00,000 అదర్ కాస్ట్, బిల్డర్ కి, కమ్యూనిటీకి, అవన్నిటికి ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 1,80,00,000 అవుతుంది. మరి వీళ్ళు ఎంత అమ్ముతున్నారు? 4 కోట్లు అమ్ముతున్నారు. సో దాదాపు ప్రాఫిట్ మార్జిన్ వాళ్ళకి 60% నుంచి 100% వరకు ఉంటుంది. ఇది నేరుగా మోసాన్ని కాదు, కానీ డెవలపర్ ఏమవుతున్నాడంటే ఇక్కడ బ్రాండ్ వాల్యూ అంటాడు, సెక్యూరిటీ అని చెప్తాడు, గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్తాడు, ఫ్యూచర్ ఆపర్చునిటీ అని చెప్తాడు. ఇప్పుడు కొనిపెట్టేసుకుంటే మీరు 4 కోట్లు పెడితే 2-3 సంవత్సరాల్లో 6 కోట్లు అయిపోతే 10 కోట్లు అయిపోతుంది అని చెప్తాడు. సో అసలు సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ మీరు ఒకవేళ డబ్బు నుండి కొనుక్కుంటే పర్వాలేదు. అదే ఒకవేళ ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళారు అనుకోండి, చాలా అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మీరు ఈఎంఐలో దాదాపు 1,50,00,000 నుంచి 2 కోట్లు లోన్ తీసుకుంటారు. ఆ లోన్లు కట్టాలి కదా. సో ఇవన్నీ ఆలోచించుకో కదా. సో మీరు ఇక్కడ వెళ్ళా కొనే ముందు ఒక 7 ప్రశ్నలు అయితే అడగండి. రాసిన అన్ని కూడా చెప్తానండి. అదే ల్యాండ్ ఓపెన్ మార్కెట్ లో ఎంత ఉంది? వాళ్ళు ఇస్తున్న 220 గజాలు, 250 గజాలు ఉంది కదా, అది ఎంత ఉంది ఓపెన్ మార్కెట్ లో అడుకోండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత వేస్తున్నారు రియల్ ఎస్టేట్ గా? నేను చెప్పాను కదా, బాగా 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 కట్టుకుంటే 2,000 అవుతుంది కన్స్ట్రక్షన్ ఫర్ ఎఫ్ఎఫ్టీకి. బట్ వాళ్ళు ఎంత వేస్తున్నారు అడగండి. అలాగే డెవలపర్ మార్జిన్ ఎంత, అది కూడా అడగాలి కదా. మరి మెత్త తింటున్నావు సరే, నువ్వు కష్టపడి ఒక సంవత్సరం కష్టపడి మా ఇల్లు కట్టిస్తున్నందుకు నువ్వు ఎంత ఎంత ఛార్జ్ చేస్తున్నావు? ఇంకా అమ్యూనిటీస్ నిజంగా అవసరమా? నువ్వు చెప్పినవన్నీ చేస్తావా? దానికి ఎంత అవసరమా నేను ఇవ్వడం? అది అడగాలి కదా మీరు. ఇంకా రీసేల్ వాల్యూ ప్రాక్టికల్ గా ఎంత ఉంది అక్కడ? మీరు ఇప్పుడు 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న దానికి మీరు ఇప్పుడు 50-60,000 ఇచ్చి కొండనండి కదా. ఒకవేళ మీరు అమ్ముకుంటే మీకు అంత వస్తుందా రాదా? అది కూడా అడగండి. అలాగే 5 years తర్వాత రియల్ ఎస్టేట్ గా రియాలిటీగా చెప్పుకోవాలంటే ఎంత నిజంగా నువ్వు చెప్పిన రేటు, ఇప్పుడు నేను 50 కొంటున్నాను అంటే అమలు అవ్వాలంటే 1,00,000 అవ్వాలి అక్కడ గజం. అవిద్దా మరి అడగాలి కదా. నేను ల్యాండ్ కొని ఇండిపెండెంట్ గా బిల్డ్ చేస్తే ఎంత అవుతుంది అనేది కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్పరు. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి. సో విల్లా పేరు చూసో లేదంటే ఆ కంపెనీ బ్రాండ్ చూసో కాదు, మ్యాక్స్ లెక్కలు చూసుకొని కొనండి. హైదరాబాద్ లో చాలా చోట్ల లగ్జరీ అనే మాటలతో ఒక ఓవర్ ప్రైసింగ్ జరుగుతుంది. మోసం అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ అయితే మార్కెట్ కరెక్ట్ అవుతుంది. సో మీరు విల్లా కొనాలని ప్లాన్ చేస్తే ముందు ఈ వీడియో గురించి ఆలోచించి నేను చెప్పిన ప్రతి పాయింట్ చర్చించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోనో, మీ ఫ్రెండ్స్ తోనో. అలాగే మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన 7 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడగండి. అడిగి మీరు కొనుక్కోండి. నేను కొనొద్దు అని చెప్పను, కొనుక్కోండి. కానీ మీరు అదే రేటుకి ఆ 250 గజాలకి మీరు పెట్టే ఆ 3 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి మీరు వెళ్ళాకనుకుంటే డైరెక్ట్ ల్యాండ్ గా కొంటే ఖచ్చితంగా చెప్తున్నాను నెక్స్ట్ 2-3 ఏళ్లలో మీరు దాదాపు ఒక ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 1,50,00,000 ఇన్వెస్ట్ చేస్తే అది 4 నుంచి 5 కోట్లు ఇస్తుంది. సో ఆ గ్యారంటీ నేను ఇస్తాను. లేదు మీరు అదే ల్యాండ్ మీరు ఒక 60 లక్షలు 70 లక్షలు మీరు 250 గజాలు కొనుక్కొని మీరు కట్టుకుంటే 1,40,00,000 1,50,00,000 మీకు నచ్చినట్టు, మీకు నచ్చిన మోడల్, మీకు నచ్చిన కలర్స్, మీకు నచ్చిన ఇంటీరియర్ అన్ని ఎప్పించుకొని కొనుక్కోవచ్చు.
ఇంకా సెక్యూరిటీ గ్రేటర్ కమ్యూనిటీ నిజంగా మనసు మీద చేసి చెప్పండి, మా ఇల్లు కూడా గ్రేటర్ కమ్యూనిటీలోనే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను ఆ జిమ్ చూడలేదు. స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు వాటర్ ఉండవు. ఫెయిర్ కే సెక్యూరిటీ ఆ స్విగ్గీ వాళ్ళు జొమాటోలు ఎవడు వచ్చినా లోపల పంపించేస్తున్నాడు, అది అర్ధరాత్రి అయినా సరే. ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అంటాం, ఒకడికొకడికి ఈగోలు ఎప్పటికీ పడిస్తావదండి. 2-3 గ్రూపులు ఉంటాయి, మా మొత్తానికి 150 ఫ్లాట్లు, ఇందులోనే మళ్ళీ 2-3 గ్రూపులు. వీడితో మాట్లాడితే ఆడు మాట్లాడితే, ఆడితో మాట్లాడితే వీడు మాట్లాడితే, ఎప్పటికి ఉపయోగం, దేనికి ఉపయోగం? సో ఉండొచ్చు కొన్ని కొన్ని మంచి గ్రేటర్ కమ్యూనిటీలు ఉండొచ్చు, చెప్పిన అన్ని కూడా అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అన్ని చేసి ఇవ్వచ్చు. బట్ ఎంతవరకు 1,40,00,000 ఓకే, 1,60,00,000 తీసుకో, 1,80,00,000 తీసుకో, అది కాదు ఇది కాదు 2 కోట్లు తీసుకో, మరీ 3.5 కోట్లు 4 కోట్లు అంటే పబ్లిక్ ని బయర్స్ ని దోచేసుకోవడమే కదా. సో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను ఎప్పుడు కొనొద్దు అని చెప్పను. అలాగే మన ఛానల్ పెట్టింది ఎడ్యుకేట్ చేయడం కోసం, నేను ఇందులో బిజినెస్ చేసుకోవడానికి కాదు, అమ్ముకోవడానికి కాదు. మీరు ఎవరైనా నన్ను సలహా అడిగితే ఎక్కడ బాగుంది, ఎక్కడ తక్కువలో ఉంది కొనుక్కోండి అని చెప్తాను తప్ప ఇందులోనే కొనండి, అందులోనే కొనండి అని అర్థం చెప్పను. ఎందుకంటే నేను కమిషన్ బేస్కి ఎక్కడ ఎవరి దగ్గర పని చేయట్లేదు. నేను సొంతంగా ఛానల్ పెట్టి నా ఛానల్ నేను రన్ చేసుకుంటున్నాను. కాబట్టి ఒక ఫ్రెండ్ గా, ఒక బ్రదర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పని. సో మీరు ఏదైనా కామెంట్ చేస్తే బెస్ట్ ఎక్కడ ఉందనేది మాత్రం నేను తెలియజేయగలడానికి నా వంతు నేను ప్రయత్నిస్తాను. అది కూడా నా మాట, ఎవరి మాట ఇది పనమని కూడా చెప్పను. మీకు మీరు రియాలిటీలోకి వెళ్ళి 10 చోట్ల చెక్ చేసుకుని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఎందుకంటే మీకు 10 సంవత్సరాల కష్టం అండి. 10 సంవత్సరాల కష్టం కోసం 2 రోజులు టైం స్పెండ్ చేయలేరా? ఆలోచించండి. సో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ విల్లాస్ పేరుతో జరుగుతున్న ఈ మార్కెటింగ్ జిమ్మిక్ లోంచి బయటపడండి. సో అదేంటి మ్యాటర్, తెలుసు కదా. నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీకు నాకు చేస్తున్న హెల్ప్ అదొకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.